పర్యాటకం అనేటటువంటిది భారతీయుల నరనరాల్లో ఉంది. ఎక్కడికో చోటకి పోవాలి, ఏదో ఒకటి చూడాలి, కొత్తది తెలుసుకోవాలి, ఆస్వాదించాలి అన్నటువంటిది. అది సుదీర్ఘకాలంగా చరిత్రలో నడుస్తున్నది, పౌరాణికాల్లో నడిచింది, ఇప్పటికీ నడుస్తూ ఉంటుంది. అది మన జీన్స్‌లో ఉంది. అందులో భాగంగా వెళ్తూ ఉంటాం. అయితే కరోనా టైంలో జరిగిన ఆర్థిక వ్యవస్థల విధ్వంసం తర్వాతన ప్లస్ అక్కడి నుంచి డబ్బులు లేక చాలామంది వెళ్ళడం తగ్గించారు. అయితే కరోనా తర్వాతన ఏదన్నా అమ్ముకునైనా సరే ఎక్కడికో చోటుకి పోయి రావాలన్న కోణంలో దేశంలో వివిధ ప్రాంతాలకు టూరిజం విపరీతంగా పెరిగిపోయింది. ఆధ్యాత్మిక టూరిజం జరుగుతోంది, ఎకో టూరిజం జరుగుతుంది. ఇట్లాంటివన్నీ చాలా చాలా రకాలు జరుగుతున్నాయి. ఇప్పుడు తాజా అంశం ఏంటయ్యా అంటే మన దగ్గర మన చుట్టూ ఉన్నటువంటి నేపాల్‌కి, భూటాన్‌కి, శ్రీలంకకి వెళ్ళి రావడం సరదాగా జరుగుతూ ఉంటది. ఇప్పుడు అవన్నీ కూడా ఈ తాత్కాలిక ప్రభుత్వాలు లేకపోతే పనికిమాలిన ప్రభుత్వాలు ఉండటంతో అక్కడ ఆ టెంపో గతంలో ఉన్నటువంటి టూరిస్ట్ టెంపో లేదు. కాబట్టి ఇప్పుడు మనల్ని మలేషియా ప్యాకేజీలు ఇచ్చి ఆహ్వానిస్తుంది, ఫిలిప్పైన్స్ ప్యాకేజీలు ఇచ్చి ఆహ్వానిస్తుంది. ఆ మధ్యన మాల్దీవులు వెళ్ళేవాళ్ళు మాల్దీవుల్లో మనకి జరిగినటువంటి గొడవతో దాన్ని వదిలేసాం. ఇప్పుడు ఫిలిప్పైన్స్ అందుకనే భారతీయులను పిలుస్తోంది. వీసా ఫ్రీ ట్రావెల్ ఇండియన్స్‌కి వీసా ఏం అక్కర్లేదు. డైరెక్ట్‌గా వెళ్ళిపోయి వీసా నెరవేలో అనమాట. అక్కడికి వెళ్ళిపోవచ్చు. 14 రోజులు స్టే చేయొచ్చు టూరిజానికి సంబంధించి. ఈ నిర్ణయం తీసుకుంది. తద్వారా ఇండియన్ టూరిస్టుల్ని అటు ఆహ్వానిస్తోంది.